ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం పనిచేస్తుందా అంటూ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ ప్రశ్నించారు. వైసీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, అధికారుల అండతో దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. జగన్ లండన్కు వెళ్లడం కాదని, యూపీలో శాంతి భద్రతల గురించి సీఎం యోగిని అడిగి నేర్చుకోవాలని సూచించిన భానుప్రకాష్ ఏపీలో జరుగుతున్న ఆగడాలకు కర్త కర్మ క్రియ ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. పాపానికి అధికార పార్టీ నాయకుల ఆగడాలు, అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోటీ చేసినటువంటి అభ్యర్థిపై సమిటితో దాడులు, ఆ రోజు పోలీసులపైకే సమిటితో దాడి చేసి వారిని చంపే ప్రయత్నం చేశారు. పెట్రోల్ బాంబులు నిన్న మొన్న పోలీస్ అధికారులు తనిఖీ చేసినప్పుడు అధికార పార్టీ నాయకుల ఇళ్లల్లో నాటు బాంబులు. ఆంధ్రప్రదేశ్కు ఏం చేయాలనుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు? అంటే మీకు ఓటేయకపోతే మనుషులను చంపేస్తారా? మీకు ఓటేయకపోతే ఇళ్లలోకి వెళ్ళి దాడి చేస్తారా? మీకు ఓటేయకపోతే పెట్రోల్ బాంబులతో దాడి చేస్తారా? మీకు ఓటేయకపోతే వాహనాలు తగలబెడతారా? మీకు ఓటేయకపోతే ఇళ్లలోకి దూరి మహిళలను కూడా చూడకుండా నిన్న విశాఖపట్నంలో గర్భవతి వారిని తనడం జరిగింది. తెనాలిలో లైన్లో రావయ్యా అంటే ఓటర్ని పట్టుకొని కొట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి? అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు మీరు చేసింది చాలదా? తృప్తి లేదా మీకు? ఎన్నికల రోజు దౌర్జన్యం, ఎన్నికలు అయినాక దౌర్జన్యం. 4వ తేదీ వరకే మీ కథంతా. జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడిని అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది. పోలింగ్ బూత్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కేది, మేము కూడా బటన్ నొక్కాము. ఈ అధికార పార్టీ దౌర్జన్యాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కసిగా ఓటేశారు మిత్రులారా.